పాలకొండ నగర పంచాయతీ కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి 20 వార్డులు ఉంటే 28 వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. 8 వార్డులు పెంచే పరిస్థితి వచ్చింది. అయితే ఈ గతంలో 20 వార్డుల్లో కూడా అవకతవకలుగా వార్డులు ఉండేవారు. సో 1వ వార్డు నుంచి 2వ వార్డుకు, 2వ వార్డు నుంచి 3వ వార్డుకి ఎలాగా ఆ వార్డుల్లో ఉన్నటువంటి వాళ్ళే వేరే వార్డులకు కూడా వెళ్ళి ఓట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి దీనికి ప్రభుత్వము ఇంత వేగంగా ఈరోజు తీసుకురావడము, ఇక్కడ ఉన్నటువంటి అధికారి ఒక కమిషనరు కనీసం అన్ని రాజకీయ పార్టీలతో, అన్ని వర్గాలతో, అందరూ ఓటర్లతో ఒక సమావేశము మీటింగ్ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఏ వార్డు ఎలాగా విభజించాలా, ఏ వార్డు ఎక్కడికి తీసుకుని వెళ్ళాలా అన్నది కూడా వాయిదా ఇక్కడ ఉన్నటువంటి ఈ మేయర్ పంచాయతీల్లో ఉన్నటువంటి అందరితో సంప్రదించి ఈవేళ తీసుకొచ్చుంటే ఇది బాగుండు. ఎందుకంటే రేపు రానున్న ఎన్నికల్లో ఒక వార్డు కూడా ఉన్నటువంటి ఓటర్లు ఇంకొక వార్డుకి వెళ్ళి ఓటు వేసుకోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది చాలా ఓటర్లకు చాలా నష్టం జరుగుతుందని నేను భావిస్తున్నాను. రెండవది, కంపల్సరిగా ఇక్కడ కమిషనర్ గారు వెంటనే ఇది చొరవ తీసుకొని అన్ని రాజకీయ పార్టీ శక్తులతో, అలాగే ప్రజాసంఘ నాయకులతో, ఈ పాలకొండలో ఉన్నటువంటి ఈ మేయరు వీళ్ళు అందరూ కార్పొరేట్లతో అందరితో కలిసి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక నిర్ణయం తీసుకోవడం అవసరమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు తేదీ మే 23వ తేదీ 2026 సంవత్సరం పాలకొండ నగర పంచాయతీ కార్యాలయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ తరఫున ఏదైతే వార్డుల విభజన అలాగే వార్డుల పెంపుదల కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది, గెజిట్ నోటిఫికేషన్ నెంబరు 165/2026 తేదీ 16/5/2026 నోటిఫికేషన్ ఇచ్చారు. వారం రోజుల్లో మీ అభ్యంతరాలు ఏమిటి చెప్పండి అని చెప్పేసి ఈ విభజన అనేది అశాస్త్రీయంగా జరిగింది. ఇందులో ప్రధానమైనది వాటరు కానీ లేదా వీధిలో కానీ లేదా వార్డు పరిధిలో ఉన్నటువంటి ప్రజానికం తాలూకా మౌలిక సదుపాయాలు కానీ లేదా సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ రావాలంటే వార్డు పరిధిలో ఉన్న జనాభా అందరికీ సమానంగా అందాలంటే ఖచ్చితంగా ఆ వార్డు సక్రమంగా ఉండాలి. కానీ ఇందులో ఆ విధంగా లేదు. ఉదాహరణ చూసుకుంటే 1వ వార్డులో ఉన్నటువంటి ఎన్ఎస్ కాలనీలో ఉంటే వాటర్స్ ఈరోజు 4వ వార్డులో ఉన్నటువంటి వార్డులో కొంతమందిని పెట్టారు, అలాగే 20వ వార్డులో కూడా కొంతమందిని పెట్టారు. ఇది 1వ వార్డులోని ఎన్ఎస్ఎన్ కాలనీ అభివృద్ధి కావాలంటే ఎవరిని అడగాలి? ఏ ప్రజాప్రతినిధిని అడిగితే బాధ్యత తీసుకోగలుగుతాడు? అదే క్రమంలో ఈరోజు వాటర్ లిస్టు తయారు చేస్తున్న దీంట్లో కానీ లేకపోతే ఈ కమిషనర్ గారు పొందుపరిచిన అంశాలు కానీ అశాస్త్రీయమని చెప్పడానికి కారణం ప్రధానంగా ప్రతి వార్డు కూడా ఇదిగా దీన్ని బేస్ చేసుకుని తీసుకుని చెప్పాలి. ఒకటి భౌగోళిక పరిస్థితి తీసుకున్నారా, లేకపోతే జనాభా ప్రాతిపదికన తీసుకున్నారా, లేకపోతే వాటర్స్ని పరిగణలో తీసుకున్నారా? అదే జరిగితే పలానా ఓటర్ నుండి పలానా ఓటర్ వరకు పలానా వీధి మెన్షన్ చేయాలి. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఉదాహరణకు నేను స్పష్టంగా చెప్తాను, అవసరం వస్తే మీ దగ్గర ఆ గజెట్ ఉంటే తీయండి, మినిట్ బుక్లో స్పష్టంగా తెలియజేశారు. ఉదాహరణకి 7వ వార్డు బుడిద అప్పలనాయుడు ఇంటి నుంచి అలాగనే ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధిలో మెయిన్ రోడ్డు పరిధిలో ఈ విస్తీర్ణంలో ఉండేదని చెప్పేవారు. స్టార్టింగ్ ఎండింగ్ పేర్లు మెన్షన్ చేసేవాళ్ళు, అలాగని ఇంటి పేర్లు మెన్షన్ చేసేవాళ్ళు. ఈరోజు అది లేదు. అంటే గాలికి వదిలేసినట్టుగా నచ్చినట్టుగా విభజన చేస్తే మౌలిక సదుపాయాల కోసం ఎవరిని అడగాలి, ఎవరు బాధ్యత తీసుకుంటారనేది ఇక్కడ ప్రధానమైనది. అలాగనే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. అలాగనే ఇప్పుడు కొన్ని వీధుల పేర్లు లేదా కొన్ని వార్డుల పేర్లకు సంబంధించి మెన్షన్ చేశారు. మరి 1వ వార్డు పరిధిలో అంటే ఎన్ఎస్ఎన్ కాలనీని వెంకపేట కాలనీ నీళ్లు చెరువు ప్రక్క నుంచి అని అంటున్నారు. ఎందుకు అది మెన్షన్ చేయలేకపోతున్నారు? గతంలో ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేసేవారు ఎన్ఎస్ఎన్ కాలనీని. ఈరోజు ఎన్ఎస్ఎన్ కాలనీలో నివాసం ఉంటే వాళ్ళందరూ కూడాను ఎన్ఎస్ఎన్ కాలనీ పేరుతో వాటర్ ఐడి కానీ లేదు వీళ్ళు ప్రాథమికంగా చదువుకున్న సర్టిఫికేట్లో కానీ వాళ్ళ తాలూకా ఓటరు ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ అడ్రస్ ఉండేది.
ఇట్లాంటి తప్పిదాలు చేస్తున్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేర్లు మాత్రం హైలైట్ చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఖచ్చితంగా మేము సీరియస్గా చెప్పేది ఏంటంటే ఈ విభజన అస్తవ్యస్తంగా ఉంది కనుక అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు, అలాగనే స్వచ్ఛంద సంస్థలతో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులో ఈ విభజన గురించి శాస్త్రీయ పద్ధతుల్లో ఈ విభజన జరగాలని చెప్పి అటువంటి దానికి ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటూ మా అభ్యంతరాలు తెలియజేయడానికి వచ్చాం. ఈ అభ్యంతరాలను సానుకూలంగా స్పందించడానికి కోరుతున్నాం సిపిఐ పార్టీ.